డోన్లో మున్సిపల్ టెండర్లలో కోట్లాట ఒకరి ప్రాణం మీదకు తెచ్చింది. టెండర్ల సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య యుద్ధం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పోస్ట్ ప్రసాద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ఆసుపత్రిలో బాధితుడు మృత్యుతో పోరాడుతున్నాడు. 5 వైసీపీ కార్యకర్తలకు గాయాలవగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దుకాణాల కోసం ఈ రోజు వేలం జరిగింది. అయితే మున్సిపాలిటీ దుకాణాల వేలంలో వైసీపీ వర్గీయులు అడ్డుపడుతున్నారంటూ వైస్ చైర్మన్ వర్గం దాడికి పాల్పడింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన 6 కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పోస్ట్ ప్రసాద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లాల్ బాషా, సుధాకర్, మదన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం డోన్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏమన్నా ఎవరు ఎవరు చెప్పండి ఆడు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ నుండి తెలుసుకుందాం. చంద్ర, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి డోన్లో? స్వాతి, డోన్ లో ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అక్కడ కొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో గాయపడిన వైసీపీ కార్యకర్తలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. అయితే వారికి తలకు ఒళ్ళంతా కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారి బట్టలన్నీ కూడా రక్తంలో తడిసిపోయాయి. మనం విజువల్స్ లో చూస్తే కూడా ఎంత విచక్షణారహితంగా దాడి చేశారనేది స్పష్టమవుతుంది. ఇనుపరాడ్లు తీసుకొని కింద పడ్డ వారిని ఉతికి ఆరేశారు. పోలీసులు ఉన్నప్పటికీ వారిని నియంత్రించలేని పరిస్థితి. పోలీసులు ఒకవైపు తరుగుతున్నా మరోవైపు కాళ్ళను ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘర్షణ అంతటికీ కారణం డోన్ మున్సిపాలిటీలో ఇవాళ జరిగిన టెండర్లని చెప్పవచ్చు. టెండర్ లో వైసీపీ కార్యకర్తలు పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్ వర్గీయులు వైసీపీ కార్యకర్తల పైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఇదంతా ఈ ఘర్షణ వాతావరణాన్ని చూస్తే ముందుగా అనుకున్న ప్రకారమే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. టెండర్ లో వారు పాల్గొనే పరిస్థితి వస్తే వారిని అడ్డుకునేందుకు అప్పటికే ఇనుపరాడ్లు, కర్రలు కూడా సిద్ధంగా ఉంచుకున్నట్టు తెలుస్తోంది. వారు టెండర్ లో పాల్గొనడంతో వారిని అడ్డుకునేందుకు వారిపై దాడి చేసినట్టు స్పష్టమవుతుంది. ఈ దాడిలో 6 మందికి తీవ్రంగా గాయాలైతే మరికొందరికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. 6 కూడా దాదాపు తలలు పైలాయని చెప్పొచ్చు. వారికి కర్నూలులో 2 ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైసీపీ నేతలు కూడా వారిని ఫోన్ లో పరామర్శించినట్టు తెలుస్తోంది. రైట్ చంద్ర, థ్యాంక్ యూ. ఎవరు ఎవరు చెప్పండి ఆడు పేషెంట్
కర్నూలు జిల్లా డోన్లో మున్సిపల్ టెండర్లలో కొట్లాట ఒకరి ప్రాణం మీదకి తెచ్చింది. టెండర్ల సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య యుద్ధం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పోస్ట్ ప్రసాద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ఆసుపత్రిలో బాధితుడు మృత్యుతో పోరాడుతున్నాడు. 5 వైసీపీ కార్యకర్తలకు గాయాలవగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. డోన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దుకాణాల కోసం ఈ రోజు వేలం జరిగింది. అయితే మున్సిపాలిటీ దుకాణాల వేలంలో వైసీపీ వర్గీయులు అడ్డుపడుతున్నారంటూ వైస్ చైర్మన్ వర్గం దాడికి పాల్పడింది. ఈ క్రమంలో ఇరు వర్గాల ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన 6 కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పోస్ట్ ప్రసాద్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. లాల్ బాషా, సుధాకర్, మదన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం డోన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మున్సిపాలిటీవి వేలాలు ఉన్నాయి. ఈరోజు పోస్ట్ ప్రసాద్, సుధాకర్ యాదవ్, వాళ్ళ నల్లముల్లి అంతా, కేశన్న గౌడ్ మనుషులు, చక్రపాణి, చిన్న కాంతు, పెద్ద కాంతు, కేశన్న చెరువులు మొత్తం వచ్చేసి ఒక 15-20 మందికి వరకు ఎరకల కొడివేండ్లు, పిడిబాకులు, రాడ్లు తీసుకొని వచ్చేసి వీళ్ళని చంపినారు. పోస్ట్ ప్రసాద్ని చంపినారు, తర్వాత సుధాకర్ని చంపినారు, తర్వాత వాళ్ళ అన్నని చంపినారు అనుకుంటే మేము విడిపించే పోయినాము. పోయి నిలబడడం ఆల్సం లేదు, రాడ్లతో కొట్టినారు. ఫస్ట్ కొట్టింది చక్రపాణి, మొత్తం 5 మంది గాయాలు. పోస్ట్ ప్రసాద్కి సీరియస్గా అంటున్నాము. తీసుకొచ్చాం, గౌరీ గోపాల్ హాస్పిటల్కి తీసుకుపోయినారు. మున్సిపాలిటీవి వేలాలు ఉన్నాయి. ఈరోజు పోస్ట్ ప్రసాద్, సుధాకర్ యాదవ్, వాళ్ళ నల్లముల్లి అంతా, కేశన్న గౌడ్ మనుషులు, చక్రపాణి, చిన్న కాంతు, పెద్ద కాంతు, కేశన్న చెరువులు మొత్తం వచ్చేసి ఒక 15-20 మందికి వరకు ఎరకల కొడివేండ్లు, పిడిబాకులు, రాడ్లు తీసుకొని వచ్చేసి వీళ్ళని చంపినారు. పోస్ట్ ప్రసాద్ని చంపినారు, తర్వాత సుధాకర్ని చంపినారు, తర్వాత వాళ్ళ అన్నని చంపినారు అనుకుంటే మేము విడిపించే పోయినాము. పోయి నిలబడడం ఆల్సం లేదు, రాడ్లతో కొట్టినారు. ఫస్ట్ కొట్టింది చక్రపాణి, మొత్తం 5 మంది గాయాలు. పోస్ట్ ప్రసాద్కి సీరియస్గా అంటున్నాము. తీసుకొచ్చాం, గౌరీ గోపాల్ హాస్పిటల్కి తీసుకుపోయినారు.